ఇప్పుడే ఎక్కువగా మాట్లాడలేదు. తర్వాత డాక్టర్ గారు ఖర్చు పట్టుకుని ఆపరేషన్ చేస్తారనుకుంటారేమో. ఒకటి పెట్టుకోండి. అద్దంకి నియోజకవర్గానికి అశోక్ కుమార్ గారు కాదు వస్తుంది. ఒక్కసారి మీరందరూ ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్బుక్ పెట్టుకోండి. రెండు ఫ్యాన్ సింబల్ గుర్తు పెట్టుకోండి. 175 నియోజకవర్గాల రెండు తప్ప మనకి ఏమి కనిపించకూడదు. అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జిగా వచ్చినటువంటి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పిడుగురాళ్లలో మరి ఆయన క్యాంప్ కార్యాలయంలో కూడా అశోక్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ పిడుగురాళ్ళు వెళ్ళి మరి ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఆయన అడుగు పెట్టనున్న శుభ తరుణంలో వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆయన అద్దంకి కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్షిప్ను కూడా మరి మెమైకం చేసుకొని వెళ్లే విధంగా మరి వారందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మరి అశోక్ కుమార్ గారు మరి ప్రత్యేకంగా మాట్లాడుతూ వారందరిని ఆప్యాయతగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను కత్తి పట్టి ఆపరేషన్ చేయగలను, అదేవిధంగా పలుగు పార నాగల పట్టి వ్యవసాయం చేయగలను అని ఆయన మాట్లాడటంతో అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా కూడా ఫుల్ హ్యాపీ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు అద్దంకి కాన్స్టిట్యున్సీలో మరి అలాంటి లీడర్ రాలా. సో అలాంటి నేత కోసం వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారి అంచనాలను అందుకుంటారు అనేది కూడా అద్దంకి నియోజకవర్గంలో. ఎందుకంటే నేను చూసినట్లయితే వైవి ఫ్యామిలీతో కూడా అటాచ్మెంట్, వైవి భద్రారెడ్డి గారిని కలవటం, మరి కొన్ని రోజుల్లో బలరాం గారిని కూడా కలిసి ఆయన మద్దతు కూడా కూడగట్టుకోవాలి. అదేవిధంగా చిన్న హనుమిరెడ్డి అంతకుముందు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హనుమిరెడ్డి గారిని కూడా వారితో కూడా కలిసి వారిని కూడా మమేకం చేసుకొని అందరితోటి సమన్వయం చేసుకొని ఒక మంచి శుభదినాన అద్దంకి నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టనున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. అద్దంకి ప్రజల ఆశాదీపంగా కూడా వైసీపీ ఆయన కోసం ఆత్రంగా ఎదురు చూస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని ఆయన అద్దంకి నియోజకవర్గంలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ పత్తూరు 2 ఉండండి. పత్తూరు 2 గ్రామ పంచాయతీ